హలో, నేను మీ సిఎస్ రావు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ ప్రత్యేక బృందంగా ఏర్పడి హైదరాబాద్కు చేరుకుని దాదాపు 9 గంటల పాటు సోదాలు చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. అరెస్టు సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి అయినా సరే ఆమెను తీహార్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఢిల్లీకి అయితే తరలిస్తారు, మొట్టమొదటి అక్కడి నుంచి తీహార్ జైలుకి పంపిస్తారనేది కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎడతగినటువంటి సీరియల్ లాగా గత 3 ఏళ్ల నుంచి నడుస్తూ వచ్చింది. ఆమెను ఈడీ అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో స్టే ఉంది కాబట్టి ఆమెను విచారించడానికి అవకాశం లేదు అని చెప్పి కొంత వాదన వినిపించింది. కానీ ఈడీకి కొన్ని విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను ఉపయోగించి ఈడీ ఆల్రెడీ గతంలోనే సమన్లు జారీ చేసింది. ఇప్పుడు అరెస్ట్ వారెంట్కి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆమె ఇప్పుడు ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు, ఆమెను విచారిస్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ నుంచి ఈవిడ లీడర్గా ఉన్నారు అనేది కూడా అప్పట్లో వినిపించినటువంటి ఆరోపణలు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పైన సిబిఐ కూడా విచారణ చేసింది. సిబిఐ డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఆమె ఇష్ట ప్రకారం సిబిఐ విచారణ చేసింది. కవిత పిఏ గోరంట్ల బుచ్చిబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆల్రెడీ అప్రూవర్గా మారారు. ఢిల్లీ ప్రభుత్వం కవిత మధ్య డీలింగ్స్ జరిగాయి అనేది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ కేసును విచారిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత బినామీగా ఉన్నటువంటి అరుణ్ పిల్లై వాంగ్మూలంతో మెడకు ఉచ్చు బిగుస్తూ ఉన్నారు. 2023 మార్చి 13వ తారీఖున తొలిసారి ఆమెను విచారించడం జరిగింది. ప్రస్తుతం 9 గంటల పాటు ఆమెని ప్రశ్నిస్తూనే ఉన్నారు. 9 గంటల నుంచి కూడా 2023 మార్చి 18న 2023 సెప్టెంబర్లో మరోసారి విచారణకు పిలిచింది ఈడీ విచారణ పైన సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ కూడా వేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని అమలు చేయాలని కవిత ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. 2024 జనవరి 16న మరోసారి విచారణకు ఈడీ పిలిచింది. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ అమల్లో లేదని ఈడీ వాదిస్తూ ఉంది. 2024 మార్చి 15న కవిత నివాసంలో ఈడీ సోదాలు చేయడం కూడా జరిగింది. రోజంతా ఇవాళ విచారణ చేయడం జరిగింది. రోజంతా విచారణ చేసి ఆమెకు ఉన్నటువంటి కొన్ని అధికారాలు ఏమున్నాయి అనే దాని మీద కూడా అధికారులు విచారించడం జరిగింది. సమన్లు జారీ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇవాల్టిది కాదు, దాదాపుగా 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది హైలైట్ అయింది. కేవలం కవితను అరెస్ట్ చేయకపోవడం కారణంగానే బీజేపీ రాజకీయంగా తెలంగాణలో నష్టపోయింది అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. బీజేపీ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినటువంటి అవినీతిని బయటకు తీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీలో చేరామని చెప్పి అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైంది, కల్వకుంట్ల ఫ్యామిలీతో కుమ్మక్కైపోయింది. అక్కడ న్యాయం జరగదు, తెలంగాణని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా కూడా పార్టీ మారుతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు, కానీ బీజేపీలోకి మాత్రం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రాకపోవడానికి కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి. కేసీఆర్ బిడ్డ కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ కాపాడుతుంది అనేటువంటి ఒకే ఒక యాంగిల్ వాదన వినిపించింది. అందుకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ అలాంటి మచ్చ నుంచి బయటపడేందుకు బీజేపీ ఇప్పుడు ఈ ఈడీ అధికారులను పంపించిందా అని అంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు. ఈడీకి సంబంధించిన ఈ కేసు ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే ఫైల్ అయిపోయింది. ఈ కేసులో ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి సంబంధించిన డిప్యూటీ సీఎం 7 ఏడాది కాలంగా ఆయన జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ హెడ్గా కవిత ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆమె దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేటువంటి ఆరోపణ ఆమె మీద ప్రధానంగా కూడా ఉంది.
ఆ మేరకు కొంతమంది వాంగ్మూలం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి, అలాగే మాగుంట రాఘవరెడ్డి వీళ్ళు కూడా కొన్ని వాంగ్మూలాలు ఇచ్చారు. అలాగే ఆమె ఆడిటర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చిబాబు ఆయనైతే ఏకంగా అప్రూవ్డ్గా కూడా మారిపోయారు. సో దీంతో కావలసినంత ఎవిడెన్స్ కవిత గురించి ఈడీ సేకరించింది, సిబిఐ కూడా సేకరించింది. వీడీకి ఉన్నటువంటి అధికారాలతోటి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఒక 10 మందితో కూడినటువంటి బృందం కవిత ఇంటికి వచ్చి ఉదయం నుంచి కూడా సోదాలు చేయడం జరిగింది. ఆమెకు ఉన్నటువంటి 2 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారు? అరెస్ట్ చేసి ఇంట్లోనే విచారిస్తారా, లేదంటే ఆమెని తరలిస్తారా అని అంటే డెఫినెట్గా కవితను తరలించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈడీ అధికారులతో పాటు 2 మహిళా అధికారులు కూడా రావడం జరిగింది ఈడీకి సంబంధించి. అందుకే ఆమెను తరలించేటువంటి అవకాశం ఉంది. ఈ రాత్రికి ఏ క్షణమైనా కానీ ఆమెను ప్రత్యేకమైనటువంటి విమానంలో తరలించేటువంటి అవకాశం ఉంది ఢిల్లీకి. అక్కడ నుంచి తీహార్ జైలుకి పంపించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థికపరమైన నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను తీహార్ జైలుకే తరలిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కవితను కూడా అక్కడికే తరలించేటువంటి అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. బీజేపీ నేతలు కూడా అనేక సందర్భాల్లో కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, తీహార్ జైలుకి పంపిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారం చేసేటువంటి వాళ్ళల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అనేక సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కవిత అరెస్ట్ ఖాయం, తీహార్ జైలుకి పంపిస్తాము, కల్వకుంట ఫ్యామిలీ అవినీతిని బయట పెడతాము అనేటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో బీజేపీ నేతలు చేశారు. ఇప్పుడు అవే నిజమవుతూ ఉన్నాయి. అసలు వాస్తవంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపెట్టిందే ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్లు. కొన్ని వీడియోలను, కొన్ని ఆడియోలను కూడా అప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. వాటి ఆధారంగా వాళ్ళు పెట్టినటువంటి కేసు ఆధారంగానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసు నమోదైంది. ఆ తర్వాత ఎంక్వైరీలో కవితకు సంబంధించినటువంటి ప్రమేయం వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్లో ఆమె పేరు కూడా నమోదు చేశారు. ఛార్జ్షీట్లో కూడా ఆమె పేరు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. పక్కా ఆధారాలతోటి కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ రంగంలో దిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈడీ ఉంది, ఆమెను అదుపులోకి తీసుకుంది, విచారిస్తూ ఉంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ, లీడర్లు కానీ కవిత ఇంటికి వచ్చారు. ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ సందర్భంగా నిరసిస్తూ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల కింద రాజకీయ కోణం నుంచి విమర్శిస్తూ ఉన్నారు. మోడీ ఎక్కడికి వెళితే ఈడీ కూడా అక్కడికి వస్తుంది అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రాజకీయ కోణం నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి మాత్రం డెఫినెట్గా మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ యొక్క అభిప్రాయం. ఈడీ అధికారులు సమాచారాన్ని కూడా సేకరించారు. గతంలో ఢిల్లీలో కూడా 2 సార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె దాదాపుగా రాత్రి వేళ 11 గంటల వరకు కూడా విచారణను ఎదుర్కొన్నారు. ఒకనొక సమయంలో ఆమె సెల్ ఫోన్లు ఏవైతే వాడారో ఆ సెల్ ఫోన్లన్నింటినీ కూడా తీసుకెళ్లి ఈడీకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఈడీ అధికారులు మాత్రం సిమ్ కార్డులను, మొబైల్స్ను 10ల సంఖ్యలో ఆవిడ మార్చేశారు. కొన్ని లక్షల విలువైనటువంటి ఫోన్లను కూడా ఆమె వాడారు అని చెప్పి ఈడీ విచారణలో అనుమానించింది. ఆ మేరకు దర్యాప్తు కూడా చేసింది. ఆ రోజున సిమ్ములు స్వాధీనం చేసుకున్నటువంటి, ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి ఈడీ అధికారులు సాంకేతిక పరంగా సమాచారాన్ని ఎలా రాబట్టాలో ఆ ఫోన్ల ద్వారా రాబట్టారు. ఇంతకాలం పాటు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా పక్కా ఆధారాలు దొరకడంతో ఇప్పుడు డైరెక్ట్గా రంగంలో దిగి ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సిబిఐ కూడా ఒకనొక సమయంలో విచారించడానికి కవితకు సమన్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కవిత ఇంటికి వచ్చి విచారించండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఇంటికి వచ్చి సిబిఐ విచారించింది. కానీ కొండనందవి ఎలుకను పట్టిన విధంగా కవితను అరెస్ట్ చేయలేకపోయారు అనేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటేను, అరెస్ట్ అనేది ఉండదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కనుక కవిత ఇంటి దగ్గర పరిస్థితి, అలాగే అక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల యొక్క హైరాణ ఆందోళన చూస్తుంటే పక్కాగా కవితనైతే అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.